మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మీ నియోజకవర్గంలో కాపులకి కమ్మవాళ్ళకి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ నడిచాయి. దాన్ని ఎవరో ఒకరు ట్రిగ్గర్ చేయాలి కదా! చేస్తేనే కదా! ఆ ట్రిగ్గర్ చేసిన హస్తాలలో మీది కూడా బలంగా ఉందని చెప్పేసి ఒక మాట అయితే ఉంది. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ కులగొడవల్లో. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను 3 కేసుల్లో ముద్దాయిని. ఎమ్మెల్యే స్థాయికి, ఎంపీ స్థాయికి ఎదగాల్సిన మీరు ఒక ఎంపీపీగా చేసి అక్కడే ఆగిపోయారు. ఒకటే పార్టీని వద్దు పో అన్నా కానీ దాన్నే పట్టుకొని ఎలాడబడుతున్నారు. దాదాపు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి కల్ట్ దేశినటువంటి టీడీపీని పూర్తిగా పడగొట్టినటువంటి వైసీపీ ఏ తప్పులు చేసింది ఓడిపోవడానికి? మొన్న జరిగిన ఎలక్షన్ ఒకటే బాబు, పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, లోకేష్ గారు అనేది జనం చూడాల. జగన్ ఉంచేవాళ్ళు ఒక పక్క ఉన్నారు, దించేవాళ్ళు ఒక పక్క ఉన్నారు. ఏ పార్టీనైతే ఏ పార్టీ సిద్ధాంతాలు అయితే బలంగా నమ్మారు ఆ పార్టీ మీదే దాడికి వెళ్ళారు. అసలు ఏంటి సార్, ఎందుకని వేరే పార్టీకి వెళ్ళలేదు? అసెంబ్లీ రౌడీ అనే సినిమా చూసారు. ఒక రౌడీ గోండా ఒక దౌర్జన్యాలు భరాయించలేక ఫస్ట్ ఒక ముసలతను పోయి ఓటేస్తాడు, సబితే సంపుకోడు. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ ఓటేసింది పవన్ కళ్యాణ్ నా దృష్టిలో. సో మీరు ఫస్ట్ నుంచి ఇంతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నారు. మొహాట్లన్నీ ఇక్కడ ఏ ఫిల్టర్స్ ఉండవు, అసలు నథింగ్. ఇప్పుడు మనం ఒకసారి నిజం చెప్తే ఆ ఒక్కతోటి పోద్ది, అబద్ధం చెప్తే దాని ఎమ్మట 100 రోజులు దాని ఎమ్మట నడవాలి మనం. బలి మంచి మాట చెప్పారు. ఇప్పుడు నేను అందుకని నాకు తెలిసిన ఇప్పుడు నాకున్న మనిషి తప్పు చేశాడు, డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోయి సార్ మా వాడికి తప్పే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాం. ఒకవేళ వినకుండా రూడ్గా పోయారనుకో మా అస్త్రం ఏంటంటే తిరుగుబాటు చేయటం. నాకు తెలిసింది రెండే, బతిలాడుకోవటం, వినపోతే తిరుగుబాటు చేయటం. ఏ రకంగా తిరుగుబాటు చేయాలి? ఇంక ఎంత దూరమైన పోతా, ఎంత దూరమైన పోతా, ఇంక అందుట్లో సచ్చే లేదు. ఇప్పుడు పోలీసుల మీద బాంబులు వేయలేదు, అవి బై మిస్టేక్ పడుతున్నాయి. మా కజిన్ ఒక ఆయన ఉన్నాడు, నాకన్నా సీనియర్స్ ఉన్నారు. ఆ రోజు వాళ్ళ వెనకమాల నేను పిల్లగాడిని. ప్రత్యర్థుల మీద కూడా బాంబులు వేశారు. మరి గొడవలు అయితే ఇప్పుడు మీ నియోజకవర్గంలో కాపులకి కమ్మవాళ్ళకి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ నడిచాయి. దాన్ని ఎవరో ఒకరు ట్రిగ్గర్ చేయాలి కదా, చేస్తేనే కదా. ఆ ట్రిగ్గర్ చేసిన హస్తాలలో మీది కూడా బలంగా ఉందని చెప్పేసి ఒక మాట అయితే ఉంది. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ కులగొడవల్లో. కులగొడవల్లోనే మీరు రాజకీయాల్లోకి వచ్చింది. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను 3 కేసుల్లో ముద్దాయిని, మా పెద్దాళ్ళతో పాటు. మా ఊళ్ళో ఎన్ని కేసుల్లో ముద్దాయిగా ఉంటే వాడికి అంత గౌరవం ఉండేది ఆ రోజుల్లో. మాకు సంఘ పెద్దలు ఉండేవాళ్ళు. ఎవరు, రాజారావు గారు, అయినంపూడి కోటయ్య గారు, అయినంపూడి అప్పయ్య గారు, జాగలమూడి సుబ్బారావు గారని, గడ్డ వెంకమరావు గారని, వాళ్ళ బాటలో మేము నడుస్తూ ఉండేవాళ్ళం. ఆ ఊళ్ళో డూ ఆర్ డై పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇవాళ ఏమన్నా ఎవరు బ్రతుకులాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు, ఎవరు రూపాయలు సంపాదించుకుంటా ప్రశాంతంగా. కులగొడవలు ప్రోత్సహించే తత్వం గత 30 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండే మా కులగొడవల గురించి అది ఇప్పటికీ అది ఒక డిఫరెంట్ సామాజిక వర్గాల మధ్య కాబట్టి, ఇదంతా ఓసీ కమ్యూనిటీ మధ్య కాబట్టి దానికి దీనికి అసలు పోలికలే. ఓవరాల్ గా అసలు ప్రొఫైల్ చూసుకుంటే చాలా విలక్షణంగా ఉంటుంది. ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఫిల్టర్స్ ఉండవు, ఒకటే పార్టీ. సరే, రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అదేవిధంగా శాశ్వత పార్టీ కూడా ఉండదు. కానీ అంటే మీరు మీ రాజకీయ భవిష్యత్తు తీసుకోలేదా, వద్దనుకున్నారా? ఎమ్మెల్యే స్థాయికి, ఎంపీ స్థాయికి ఎదగాల్సిన మీరు ఒక ఎంపీపీగా చేసి అక్కడే ఆగిపోయారు. ఒకటే పార్టీని వద్దు పో అన్నా కానీ దాన్నే పట్టుకొని ఎలాడబడుతున్నారు. అవసరమైతే ఏ పార్టీనైతే ఏ పార్టీ సిద్ధాంతాలు అయితే బలంగా నమ్మారు ఆ పార్టీ మీదే దాడికి వెళ్ళారు. అసలు ఏంటి సార్, ఎందుకని వేరే పార్టీకి వెళ్ళలేదు? ఇప్పుడు చూసుకుంటే రాజకీయం అంటే ఏ పార్టీ అనువుగా ఉంటే ఆ పార్టీలకి దూరే రాజకీయ నాయకులనే చూశారు. అందుకు వాళ్ళు షైన్ అవుతున్నారా, లేదు ఇంత బలంగా ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు షైన్ అవ్వట్లేదా ఏంటి? మాకు నేర్పించిన ఆయన, మేము వనమాలు ఇద్దరు అత్తయ్య గారి దగ్గర, ఆయన నష్టం జరిగినా కష్టం జరిగినా ఒకే మాట పోవటం ఆయన దగ్గర నేర్చుకున్నాం. పార్టీకి ఏది జరిగినా కూడా కమిట్మెంట్ కొంటాం,
ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు వీళ్ళ ద్వారా మేము నేర్చుకున్నాం. మాకు రాజా గారితో ఎక్కువ సాన్నిహిత్యం నాకు. ఈ పార్టీలు నా మీద కూడా అనేక నిందలు. ఇప్పుడు ఎక్స్పెషల్లీ మా కులంలో మాకు బడా ఎక్కువ, పంతి ఎక్కువ. వాస్తవం. ఒకడు పక్కాడు బాగుపడుతుంటే ఓర్చుకోలేని తత్వం కూడా మాకు ఎక్కువ. మా నియోజకవర్గంలో అభ్యర్థులు మారుతూ ఉంటారు కానీ కోటరీ మారదు. మాకు 2014 డీలిమిటేషన్లో ఎస్సీ అయింది. 2009 ఎస్సీ అయిన కాడి నుంచి మాకు అభ్యర్థులు మారుతున్నారు. ఒకే అభ్యర్థి కంటిన్యూగా లేడు. మీరు చూసుకోండి. కందుకూరు వీరయ్య గారు అయిపోయిన తర్వాత బై ఎలక్షన్లో మళ్ళీ వీరయ్య గారికి సీటు. అది అయిపోయిన తర్వాత రావెల్ కిషోర్ గారు, అది అయిపోయిన తర్వాత డొక్కా గారు, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రామాంజనేయులు గారు. మాకు అభ్యర్థులు మారారు. మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. కోటరీ మారల. అదే కోటరీ వీరయ్య గారి దగ్గర ఏ కోటరీ అయితే ఉందో వాళ్ళు ఏంటంటే నాబొట్టాళ్ళు, లేకపోతే మందిగాళ్ళాడు, లేకపోతే మాట మీద నిలబడేవాళ్ళు ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళకి ఏంటంటే వీరయ్య గారు వస్తే వీరయ్య గారితో పలాని రమేష్ వద్దు, పలాని సుబ్బారావు వద్దు, పలాని రంగారావు వద్దు. వాళ్ళకి ఏంటంటే జనం గాలి ఉన్నప్పుడు ఎవడైనా గెలుస్తాడు. ఈ ఓట్లతో సంబంధం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం. నా దృష్టిలో రావెల్ కిషోర్ అనే అతను చాలా రైట్ పర్సన్. అతను తెలియదు, అమాయకుడు. కేవలం ఈ పెద్ద సోదరుల రాజకీయాలకు తను బలైపోయాడు. రావెల్ కిషోర్ మేము మినిస్టర్గా ఉన్నప్పుడు అవుట్ రైట్ అపోజ్ చేశాను నేను. రావెల్ కిషోర్ కంటెస్ట్ చేశాడు. నాకు మద్రాల్ మేనీ ఫోన్ చేసి మరి బాగా కావాల్సిన ఆయన అది ఇదని చెప్తే ఎలక్షన్ బాధ్యతలు మొత్తం నెత్తినేసుకొని 3200 మెజార్టీ తీసుకొచ్చాం. ఒకటి చెరుకూరు మండలం 3200 మెజార్టీ తీసుకొచ్చి తన్ని అవుట్ రైట్గా ఎలక్షన్ చేసి అందరి సహకారంతో పార్టీ గెలిచింది. మినిస్టర్ ఇచ్చాడు. మినిస్టర్ ఇచ్చిన తర్వాత రావెల్ కిషోర్ని అతన్ని పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించారు. ఆయన కొత్త, వాస్తవంగా ఆయన వ్యక్తిగతంగా హాని చేసే మనిషి కాదు. అయిపోయింది. ఆయన్నే ఇంకా చివరికి ఆయన మీద మేమే తిరుగుబాటు చేసి 1500 నుంచి 2000 మందిని తీసుకెళ్ళి మేమే తిరుగుబాటు చేసి లోకేష్ గారి దగ్గర పోయి, బాబు గారి దగ్గర పోయి చివరికి ఆయనే మంత్రివర్గంలో తప్పించారు. ఆయన మా మీద అపోహపడ్డారు. తర్వాత కొన్నాళ్ళకు పాపం ఆయనకు విషయం తెలిసింది. ఆయన తెలిసి చివరికి తనే మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. ఆ స్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ కేసులు ఇప్పుడు కూడా తిరుగుతున్నాం మేము. సార్ అసలు ఎన్ని కేసులు డైరెక్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి? డైరెక్ట్ మర్డర్ కేసులు కానీ బాబు, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్స్, ఎస్సీ ఎస్టీ కేసులు, ఈ కిడ్నాప్ కేసులని ఒక 20 నుంచి 25 దాకా ఉంటాయి. ఒక 20 పైనే ఉంటాయి. ఏ కేసు ఒక్కడు కూడా ప్రూవ్ కాల. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ గడపొచ్చారా? ఎన్నిసార్లు వచ్చారు? లెగిస్తే మేము పోలీసులు వాళ్ళతోకి బాగు సాక్షిజీవన భార్య భర్తలాగా ఎప్పుడు అక్కడే ఉంటారు. అత్తారింటికి వచ్చినట్టు తప్పదుగా మా లేకపోతే మన వెనకాల ఉండాలి పనులు వచ్చినా ఇంకేదైనా సరే మాకు పోలీసులతో సత్సంబంధాలు. ఇంకా దాంట్లో ఇది ఏ మాత్రం డీవియేషన్ లేదు. మీ క్యారెక్టర్ అర్థం కాకుండా అక్కడి నుంచి తలగొట్టేసుకొని అసలు ఎలా అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీ క్యారెక్టర్ గురించి అడిగినప్పుడల్లా మీ గురువు గారి ప్రస్తావన తీసుకొస్తున్నారు, రత్తయ్య గారిది. రత్తయ్య గారు మాకు రాజకీయ గురువు, ఆయనే ఓనమాలు నేర్పించారు, ఆయన బాటలో నడుస్తూ అంటేనే ఆయనకే మీరు అడ్డుపడుతున్నారు. అసలు ఒక రకంగా చేయాలని డైరెక్ట్ వెన్నుపోటు పడిచిన పరిస్థితికి నేను కోఆర్డినేటర్ కూడా అవ్వలేదు. మీ వల్లన దాని వెనక మీరు కోఆర్డినేటర్ అయ్యారుగా. అయ్యారా? ఒకనొక టైంలో చంద్రబాబు గారికి డైరెక్ట్ గా ఈ ఫలానా మా రత్తయ్య గారు అవ్వకూడదు అని చెప్పేసి ఆయన కాల్ చేయడం అంటే బాబా ఏం జరిగిందంటే, డాక్టర్ గారు వైసీపీలోకి వెళ్ళారు. 2011లో రత్తయ్య గారు వైసీపీకి వెళ్ళారు. పుల్లారావు గారు పార్టీలో నాలాంటి వాళ్ళు అంటే బాగా అభిమానంగా ఉంటాడు. బాగా తను పార్టీ అధ్యక్షుడు. అప్పుడు మాకు ఇన్ఛార్జి కందుకూరు వీరయ్య గారు. వీరయ్య గారికి సీట్ ఇప్పించింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు రత్తయ్య గారు. పుల్లారావు గారు నన్ను పిలిచి, ఏది రమేష్ నియోజకవర్గ పరిస్థితి, రత్తయ్య గారు ఏమన్నా వైసీపీలో ఉన్నారు అంటే, భలేవాళ్ళు అంటే సార్ని మన కాన్స్టిట్యూన్సీలో తిప్పుదాం పెద్ద ఆయన్నే అని చెప్పి, ఆ రోజు మేము ఆర్థిక పరిస్థితులు బాగుండకపోయినా నందిపాడు నుంచి చంద్రబాబు గారిని 2011లో బాబు లాస్ట్ మీటింగ్ అనంతవరపాడులో పెట్టించారు. ఆ లాస్ట్ మీటింగ్ తెల్లవారుజామున 4 గంటలకి ఒటిచేరుకూరు మండలంలో 6:37కి స్టార్ట్ అయ్యాడు. 7 గ్రామాల్లో తిప్పాం.
బాబు గారిని. మేమందరం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం, పార్టీ కష్టకాలంలో ఉంది. అయినా సరే ఆయనకి బాబు గారు అంటే మేమే బాబు, మా కార్యకర్త అలా ఒక కార్యకర్త ఒక్కొక్క చంద్రబాబు కింద లెక్క మా దృష్టిలో తీసుకొచ్చి బాబు గారిని సక్సెస్ చేసాం ఒడిచెరుకూరు మండలంలో తిప్పి. 2012 బై ఎలక్షన్ జరిగింది. రాష్ట్రం మొత్తం వైసీపీ వాళ్ళు ఆ 19 మంది మొత్తం అవుట్ రైట్కి గెలిచి కూర్చున్నారు. ప్రతిపాడులో కూడా ఎన్నడూ రాని మెజార్టీ సుచేత గారికి 22,000 ఎంతో వచ్చింది. ఒక్క ఒడిచెరుకూరు మండలం ఒకటే 150 ఓట్లు తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది. మా 4 మండలాలు వైసీపీకి మెజార్టీ. సుచరిత గారి గెలుపు కనుక మీ హస్తం కూడా ఉన్నాం. నథింగ్ బాబా, అసలు నేనేనాడు అలాంటి కార్యక్రమాలకు చాలా ఈ బలాన్ని శక్తి అంతా ఉపయోగించి గెలిపించారు. అసలు పాపం ఆమె మీద నాకు ఒకటే అభిప్రాయం, సుచరిత అనే ఆమె మీద రైట్ పర్సన్ రాంగ్ పార్టీ. సుచరిత గారు రైట్ పర్సన్, ఆమె ఉన్న పార్టీ రాంగ్ పార్టీ. ఆ అభిప్రాయంతో ఉంటాం మేము. మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు కానీ కనీసం అసలు ఓటు అనేది మా ప్రాణమైన మా తాతల ముత్తాతల నుంచి మేమంతా యాంటీ కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చాం. వైసీపీలో ఉండి కూడా ఎటువంటి రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేయాలి. అదే బాబు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో 175 నియోజకవర్గాల్లో సేఫ్ సైడ్గా తెలుగుదేశం వాళ్ళు ఉన్న నియోజకవర్గం ఫస్ట్ ప్లేసు, టాప్ 10లో ఫస్ట్ ప్లేసు ప్రతిపాడే. ఆమె హోమ్ మినిస్టర్ గుండా కూడా మా మీద హెరాస్మెంట్లు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేయటం చాలా సున్నితంగా ఉంటారు. అసలు చెప్తున్నారు బాబు, ఆమె రైట్ పర్సన్, ఆమె ఎన్నుకున్న పార్టీ రాంగ్. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. అందుకని సపోర్ట్ చేశారు. లేదు అసలు ఏనాడు ఆమెకి నాకు పలాని రమేష్ అని ఆమెకు తెలిసి ఉండొచ్చు. ఆమె ఎట్లా ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ కాబట్టి సుచేత గారు అంత ముట్టుకే తప్పితే మనకి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కానీ నథింగ్. అసలు ఆ పని ఇప్పుడు నేను కనుక చేస్తే మా రత్తయ్య కూడా చేసినట్టే, మా రత్తయ్య గారు కూడా. ఇప్పుడు మేము ఆయన దగ్గర చదివి లేకపోతే రాజా గారు చేసినట్టారు. అప్పుడు ఒక తప్పు చేస్తే నేను తప్పు చేస్తే ఇదంతా ఇప్పుడు రాజా గారికి చూడతారు. ఇప్పుడు దేనికంటే నాకు మంచి చెడ్డ ఏదైనా వచ్చినా కూడా నేను ఆయన మాట తప్పితే ఎవరి మాట ఎన్నో ఈ జిల్లాలో. ఇందాక నుంచి అడుగుతున్న ప్రశ్న సరైన సమాధానం మీ దగ్గర నుంచి రాదు. ఒకటే పార్టీ, ఆ పార్టీ వద్దన్నా కూడా దాని నుంచి బయటకు వచ్చారు కానీ ఆ పార్టీని వదలలేదు. సో ఎందుకు ఎన్ని అవకాశాలు ఉన్నా ఇన్ని దారులు ఉన్నా అదే పార్టీ ఎందుకు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతుందా? సస్పెన్షన్ అవుతుంది ఇంకా అవుతుంది అయినా కానీ ఆ పార్టీని. ఇప్పుడు నాది ఒక ఆఫీస్ రూమ్ ఉంది. నాకు బాగా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళు ఉండాలంటే రాష్ట్రంలో ఎవరైనా సరే నాకు బాగా ఇష్టం. నాకు అయ్యన్నపాత్రుడు గారు అంటే మహా ఇష్టం అయ్యన్నపాత్రుడు. నా ఆఫీస్లో బాబు గారు లోకేష్ గారు బొమ్మలు ఉంటాయి పైన, కింద ఓ పక్క అయ్యన్నపాత్రుడు గారు, ఓ పక్క రాజా గారి బొమ్మ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి తెలుగుదేశం ప్రతి కార్యకర్త అయ్యన్నపాత్రుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది కొత్తగా ఉంటారు. ఇప్పటి వరకు తెలుగుదేశం కార్యకర్తల్లో పోస్తే పసుపు రక్తం రాదు పసుపు వస్తుంది అనే కార్యకర్తల్లో ఎంతసేపటికి బాబు గారు లోకేష్ గారు ఏ మాటలను ఫస్ట్ టైం మేబీ అయ్యన్నపాత్రుడు గారిని నేను ఇన్స్పైర్ గా తీసుకుని ఆయన ఫోటో పెట్టుకున్నాను చెప్పడం ఫస్ట్ టైం. ఇప్పుడు మీరు ఒకసారి గమనించుకోవచ్చు, అయ్యన్నపాత్రుడు గారికి నిలువెత్తు బొమ్మ ఉంటుంది నా ఆఫీస్లో. ఆయనకి ఎవరు నేనెవరో తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు. తెలుగుదేశంలో ఉన్న క్యాడర్లో ఆయనే నేను నాకన్నా సీనియర్ కార్యకర్తగా భావిస్తాను. ఆయన ఒక నాయకుడి కింద కూడా చూడండి, ఒక మగాడు తెలుగుదేశం పార్టీలో ఎంటైర్ ఇప్పుడున్న 175 నియోజకవర్గాల్లో టాప్ 10లో ఎవడయ్యా ఫస్ట్ ప్లేస్ కార్యకర్తలు అంటే అయ్యన్నపాత్రుడు గారే. సమస్య లేదు, అందులో ఎలాంటి ములాది లేదు. అలాంటి వ్యక్తులు ఒకప్పుడు ఈ పార్టీ వైసీపీ గవర్నమెంట్ మీద ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కూడా రాష్ట్రంలో ఉన్న నాయకులు వణికిపోయారు. నలుగురే ఉన్నారు బాబు. ఒక అయ్యన్నపాత్రుడు గారికి తోడుగా బండారు సత్యనారాయణమూర్తి, అదే మన రామ్మోహన్ నాయుడు గారు మాంగారు, దీపక్ రెడ్డి గారు, ఆ రోజు వైసీపీ మీద విమర్శలు గుప్పించిన వాళ్ళు. పోతే 4వ అతను దీపక్ రెడ్డి గారు, ఆయన జేసీ గారు, ప్రభాకర్ రెడ్డి గారు. వీళ్ళ నలుగురు తెప్పితే రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎవరు గెలవన్నా వినిపించిందో మీరు చూడండి. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరం మీసాలు బీకేవాళ్లే, మళ్ళీ పాత చొక్కాలు పెట్టెలో ఉండే తీసుకొచ్చి తొడిగి మేము నాయకులు అనుకునేవాళ్ళే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దైవంతో సమానం. ఏది ఏమైనా సరే ఆయన నన్ను సస్పెండ్ చేయొచ్చు, ఒకవేళ నాకు అన్యాయం జరిగినా, పార్టీలో న్యాయం జరిగినా
నాకు ఆయన రోల్ మోడల్. ఇప్పుడు సార్ ఆ సస్పెన్షన్ అనేది చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చిందా, లేదంటే అంత అభిమానం నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చింది? అంటే బాబు, ఇప్పుడు రత్తయ్య గారికి కోఆర్డినేటర్ ఇచ్చేటప్పుడు బాబు గారు నాకు ఫోన్ చేశారు. మీరు చేయలేదు, ఆయన చేశారు. ఆయన చేశారు. బాబు గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రమేష్ బాగుండావా అని అడిగారు. నాకు బాబు గారితో ఇంత సాన్నిధ్యం ఏర్పడటానికి కూడా కారణం రత్తయ్య గారే. ఈయనకి వ్యతిరేకం ఎవరు అంటే పలానా రమేష్ ఎక్స్ఎంపీపీ. నాకు రాజకీయంగా విద్య నేర్పింది ఆయనే. బాబు గారి దగ్గర నేను పరిచయం అయ్యేలాగా చేసింది కూడా మా గురుగారు రత్తయ్య గారే. ఆయన పుణ్యానే నాకు బాబు గారికి ఈ లక్షల మంది కార్యకర్తల్లో నన్ను కూడా గుర్తుపెట్టుకునే స్థాయి అంటే రత్తయ్య గారి పుణ్యమే. ఇది ఇప్పుడు ఒకసారి కాదు బాబు సస్పెండ్ చేయటం. నన్ను 2007లో రత్తయ్య గారిని విభేదించి బయటకు వచ్చామని చెప్పా కదా. 2007లో మా ఇద్దరు గొడవ అయింది. చెప్పుడు మాట్లాడినాడు, నేను వినొద్దంట. దానికాడ వచ్చి ఆయనకు నమస్కారం పెట్టి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులైనా మీరు అనుమానించండి, మీ మీద ఏమైనా చెప్పారంటే రమేష్ అనేవాడిని అనుమానిస్తే మిమ్మల్ని మీరు అవమానించుకున్నాడు సార్ అని చెప్పి ఎదురుగా నుంచొని దండం పెట్టి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసినాక తను 2008లో సస్పెండ్ చేయించాడు నన్ను. డాక్టర్ గారు పగబడితే మామూలుగా ఉండదు. సస్పెండ్ చేయించిన తర్వాత మేము మాట్లాడితే బాబు గారి దగ్గర కూర్చొని తీసేవా, నేను మీకోసం తెలుగుదేశం కోసం నేను పార్టీ ప్రెసిడెంట్ ఉండి 96లో లక్ష్మీభారత్లో ఉన్నప్పుడు నేను నీ గ్రూప్కు పార్టీ ప్రెసిడెంట్ని. తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా నేను పార్టీకే చేశాను. డాక్టర్ గారు పార్టీ మారారు కానీ నేను మారలేదని చెప్పి గందరగోళం చేస్తే చంద్రబాబు గారు అప్పుడు ఏం చేశారంటే, నిమ్మగడ్డ ప్రసాద్ గారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వాసు, చిరుమావళ కృష్ణయ్య, దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్, నన్ను మా నలుగురిని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా సస్పెన్షన్ ఎత్తేసాడు 2009 ఎలక్షన్లో. అయిపోయిన తర్వాత డాక్టర్ గారు వైసీపీలో పోవటం, తర్వాత కొన్నాళ్ళు ప్రజారాజ్యం అయినా కూడా మేము ఆ తెలుగుదేశమే, ఆ సైకిల్ గుర్తు మీద ఓట్లు వేస్తున్నాం, దాంట్లోనే బతుకుతున్నాం. చంద్రబాబు గారి మీద మీకు అపరితమైనటువంటి అభిమానం, ప్రేమ, కానీ పార్టీ నుంచి కాదు. అవును, అది మాత్రం వాస్తవం. పార్టీ నుంచి కాదు. అవును, ఇందాక చెప్పారు పార్టీ నాకు ముందు, ఆ తర్వాత చంద్రబాబు గారు అని చెప్పారు. అవును. అటువంటి చంద్రబాబు గారికి ఈ బలాన్ని చూపించే ప్రయత్నంలో దాదాపు 20 బస్సులు, 50 కార్లు, వందలాది జనాన్ని వేసుకొని వెళ్ళి బల ప్రదర్శన బలంగా చేశారు. అసలు ఆ సందర్భంలో బాబు గారు మీతో ఏం మాట్లాడారు? ఆ రోజు ఏం జరిగిందంటే బాబు, నన్ను ఈ రత్తయ్య గారు గ్రామ పార్టీ, నేను మీకు ఒక మాట చెప్పాను చూశారు, చంద్రబాబు గారు నాకు ఫోన్ చేసి రమేష్ బాగుండావా అని అడిగారు. బాగుండాను సార్ అన్న. రత్తయ్య గారి గురించి నీ అభిప్రాయం ఏందన్నాడు. ఆయన పెద్ద దొంగ అండి, పార్టీలు మారుతాడు. గురువు గారు ఇప్పుడు 2 సార్లు పార్టీ మారొచ్చాడు, మళ్ళా తెలుగుదేశంలోకి వచ్చాడు. ఇయగానే బాబు గారు అన్నారు, కాదు రమేష్ మీరు ఇద్దరు కలిసి పని చేసుకోండి అన్నాడు. అతనితో నేను కలవలేను సార్, నా వల్ల కాదండి అన్న. కాదు నేను చెప్తున్నాను కలిసి పని చేసుకోండి అన్నాడు. అయిపోయింది. ఆ ఫోన్ చేసినప్పుడు రత్తయ్య గారు పక్క నుండి ఫోన్ చేయించాడంట, నాకు తెలియదు, బాబు గారి చేత, నీతోటి రమేష్ గొడవలు ఉన్నాయి అని చెప్పి బాబు గారు కాల్ చేయించారు బాబు గారి చేత రత్తయ్య గారు. తర్వాత ఈయనకి కోఆర్డినేటర్ ఇచ్చారు. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన కక్ష సాధింపు చేయటంలో మొనగాడు. నాకు అనుకూలమైన గ్రామ పార్టీ అధ్యక్షులు మొత్తాన్ని తీసేస్తున్నాడు. చివరికి మా గ్రామంలో కూడా తీసేశారు. నేను చెప్పా అది కరెక్ట్ కాదు అని చెప్పి చెబుతుంటే శ్రావణ గారికి పోయి, ఇది కరెక్ట్ కాదండి, మేము నానా తిప్పలు పడి ఇవన్నీ చేస్తే ఆయన ఏమైనా 2 ఏళ్ళకి ఒకసారి పార్టీ మారి ఆయనకు అనుకూలమైన వాళ్ళు వేసుకుంటే ఇది అంతమటుకి సమంజసం అని అడిగి ఇలా ఇంకా మా కుర్రాళ్ళు ఆవేశపడి పార్టీ మీటింగ్ జరుగుతుంటే ఈ రత్తయ్య గారి మనుషులకు కొడతాం, పార్టీ ఆఫీస్ బాల్ కొడతాం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగితే సస్పెన్షన్ పెట్టారు. సార్ ఆ టైంలో చంద్రబాబు గారు మీతో డైరెక్ట్ గా మాట్లాడారా? ఈ గొడవ జరిగిన తర్వాత పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేసిన తర్వాత మాట్లాడలేదు బాబు. తర్వాత సస్పెన్షన్ పెట్టారు. పెడితే నేను అప్పుడు ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ రాజు గారు, ఇప్పుడు గోపాలపట్నం ఎమ్మెల్యే. మీరు దాడి చేసినప్పుడు ఎప్పుడు సార్ అది టైం? ఇప్పుడు అది వచ్చేసి 22 అనుకుంటా, 21 కానీ 22 కానీ. ఇంకా నాకు సస్పెన్షన్ పెడితే అప్పుడున్న గోపాలపట్నం ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ రాజు గారు మొత్తం ఎంక్వైరీ చేసి ఇదంతా రత్తయ్య గారు వాళ్ళు అని చెప్పి నా సస్పెన్షన్ ఆపారు.
ఆపిన తర్వాత లోకేష్ గారి టూర్ వచ్చింది. ఇది ఇక్కడ ఒక అమ్మాయి హత్య జరిగితే మన మణిపురం బ్రిడ్జ్ దగ్గర లోకేష్ గారు వస్తే లోకేష్ గారిని అరెస్ట్ చేసి ప్రతిపాడు స్టేషన్కి తీసుకెళ్లారు. చైర్మన్ రాజు గారు నాకు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా పత్తిపాడు పొమ్మంటే ఇట్లా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. లుంగీ షర్టు టీ షర్టు మీద పత్తిపాడు వెళ్ళాం మేము, నేను నా ఫ్రెండ్స్ వెళ్ళి ఒక 30-40 మంది. దేనికైనా సిద్ధపడి ఉండారు మన దగ్గర, పార్టీ కోసం, నా కోసం కాదు, మీకోసం కాదు, కేవలం పార్టీ వెళ్ళి ఆంధ్ర అక్కడ గందరగోళం చేసి లోకేష్ గారికి అవుట్ రైట్ సపోర్ట్గా నిలబడ్డాం. పత్తిపాడులో నిలబడ్డాం. లోకేష్ గారు కూడా అన్న మీరు అందరు బాగా గట్టిగా ఉన్నారు అది ఇదని చెప్పుకొచ్చారు. అయిపోయింది. లోకేష్ గారిని మీరు అప్పుడు ఎన్నోసారి కలవడం డైరెక్ట్? దాదాపు 10-12 సార్లు అప్పటికి చాలా కలిసారు. కలిసాము. బీజేపీ ఎస్సీ విభాగం వింగు మొత్తం నాకు పరిచయం ఉన్నారు, నా ఫ్రెండ్స్. వాళ్ళ మొత్తాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ చేయించాను. 2019లో లోకేష్ గారి సమక్షంలోనే జాయిన్ చేశాము. నాకు పార్టీ పిచ్చి తప్పితే రెండోది లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోయి వాడు వైసీపీ వాళ్ళతోటి పరిచయాలు, ఇంకోళ్ళతోటి పోయి ఈ ప్రచారాలు ఎక్కువ అవుతుంది. నేను పోయి ఇంకోటి మీద చెప్పాలంటే నాకు నా వల్ల కాదు. నేను చేతగాడిని అయితే ఇంకోటి మీద చెప్పాలి. నేను ఏదైనా చేయగలను, నా నమ్మకం, నా ఆత్మాభిమానం నాకు ఉంటుంది. అందుకని నేను ఎవరిని పార్టీకి దూరం కానీను, నేను గాను. మా పంచాయతీ ఎలక్షన్లో ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే మా గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు 2 కంటెస్ట్ చేశారు. తెలుగుదేశం కాడి కింద వేస్తే 2 కంటెస్టులు, 2 వైసీపీ వాళ్ళే. ఒక అతను గ్యారాసోబ ఎస్సీ రిజర్వ్డ్ మాజీ ఎంపీపీ, పక్కా అవుట్ రైట్ కరుడు గట్టిన కాంగ్రెస్ వాది. ఆయనకే మాకు పడదు రాజకీయంగా. గారా సుబ్బారావు ప్రెసిడెంట్ కాకూడదు. కొంతమంది వైసీపీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న మనం కూడా ఒక జట్టుగా పోటీ చేద్దాం, మరి నా సంగతి ఏం చెప్పండి అన్న. ఏమన్నా నాకు 2 సంవత్సరాలు ఇస్తే తెలుగుదేశం వాళ్ళకి మీతో కలిసి పోటీ చేస్తాం. ఈ షరతు మీద మేము ఏం చేసామంటే 2 వైసీపీ వాళ్ళే. ఫస్ట్ 3 సంవత్సరం నా ప్యానల్ ఒకటి, రత్తయ్య గారి ప్యానల్ ఒకటి. జనసేన రత్తయ్య గారు తెలుగుదేశం ముట్లూరులో, వైసీపీలో ఒక బ్యాచ్, వీళ్ళు ముగ్గురు గారా సుబ్బారావు అనే అతని ద్వారా కంటెస్ట్. మాకు నాగేంద్రమ్మ అని ఒక కుర్రాడు, ఎస్సీల కుర్రాడు, అతను 3 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాలు ఏనాబాబు అని ఆయన భార్య తెలుగుదేశం తరఫున అని చెప్పి మేము కంటెస్ట్ చేసి ముట్లూరులో పోటీ చేసాం. పోటీ చేస్తే 14 వార్డులకు గాను 12 వార్డులు మా ప్యానల్ గెలిచాం. 1000 ఓట్లు మెజార్టీతో పంచాయతీ గెలిచాం. వీళ్ళు ఏం మొదలుపెట్టారు, ఇంకా రత్తయ్య వైసీపీకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు రత్తయ్య చేసింది అదే పని. ఇంకా నాలో నిజాయితీ ఉంది కాబట్టి తెలుగుదేశానికి 2 సంవత్సరాలు ఈ పొత్తులో ఉంది. రత్తయ్య అండుకో ఏం చేశారు, గందరగోళం చేశారు. వాడు వైసీపీ, నేను వీళ్ళందరి దగ్గర పోయి, ఇప్పుడున్న నాయకులు నేను సీనియర్ని, వీళ్ళందరి దగ్గర దండం పెట్టాయా, నేను చెప్పుకోలేను. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరేమనుకున్నా నేను చేయదలుచుకుంది నేను చేస్తాను. అట్లా సేమ్ మా ఊరు పక్క కోయలమూడి, కారంపూడి అని 2 గ్రామాలు ఉన్నాయి. అక్కడ కూడా వైసీపీ వాళ్ళు 2 పోటీ పడ్డారు. నా మనుషులు ఉన్నారు. అవుట్ రైట్గా నాకు నచ్చినట్టుగా సపోర్ట్ చేయించాను. సపోర్ట్ చేయించడం ఎట్లా చేయించాను, ఆ కుటుంబాలు తెలుగుదేశంలో నుంచి వైసీపీలో పోయిన కుటుంబాలు ఉన్నాయి కొన్ని గ్రామ స్థాయిలో పడక. నేను ఎవడైతే తెలుగుదేశం మూలాలు ఉన్నాయో వాళ్ళకే సపోర్ట్ చేసి, నేను సపోర్ట్ చేసిన 2 గెలిచారు. 2 పోటీ చేసింది వైసీపీ వాళ్ళే. అదే తెలుగుదేశం వాడు పోటీ చేస్తే ప్రాణం పోయినా తెలుగుదేశం వాడికే, నాకున్న 10 ఓట్లు కానీ 20 ఓట్లు కానీ తెలుగుదేశం వాడికే వేపిస్తా. అట్లా జరిగింది. ఈ నేపథ్యంలో కాట్రపాడు అనే విలేజ్ ఉంది. రత్తయ్య గారి మనిషి, మన మనిషి, నా మనిషి, వైసీపీ వాళ్ళు 3 కంటెస్ట్ చేశారు పంచాయతీకి. నేను పెట్టిన అభ్యర్థి విన్ను, కాట్రపాడు విలేజ్ ఫస్ట్ ప్లేసు. సెకండ్ ప్లేసు వైసీపీ అతను, థర్డ్ ప్లేసు రత్తయ్య గారు పెట్టిన మనిషి. ఇప్పుడు ఇలా గ్రామాల్లో డాక్టర్ గారి వల్ల పార్టీ నష్టపోతుంది, ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం అని చెప్పి మేము ఆయన మీద పోరాటం చేస్తాం. ఆయన ఏమన్నా పార్టీని, ఆయన ఇమేజ్ తప్పితే పార్టీ ఇమేజ్ ఆలోచించడం. సార్, ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నట్లు ఇందాక ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి గొంతు ఇచ్చే ప్రయత్నం లేదు. అవును, పెద్ద నాయకులు ఇంకా సోషల్ మీడియాలో కానీ ఇలా మీడియా ముందు మాట్లాడడం బయటకు వచ్చి పెద్దగా ఎడ్యుకేషన్ లేదు. కానీ చాలా పీక్ టైంలో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అసలు పడిపోయింది, అయిపోయింది అనుకునే టైంలో
చంద్రబాబు గారిని జైల్లో వేయడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుల్లో, కార్యకర్తలో ఆత్మాభిమానం ఇవన్నీ ధైర్యం అంతా సన్నగి ఆత్మస్థైర్యం కోల్పోయారు. పూర్తి కోల్పోయారు. సరిగ్గా అదే టైంలో ఒక పార్టీని నమ్ముకున్నటువంటి ఒక కట్టర్ కార్యకర్తగా మీరు బయటకు వచ్చి గట్టిగా ధర్నా చేసి గళం వినిపించారు. అప్పుడు ఒక నినాదం కూడా చేశారు. అది బాబు, నేను పని నుండి కాకినాడ వెళ్ళాం. కాకినాడ నేను మా ఫ్రెండ్స్ కాకినాడ వెళ్ళి వస్తుంటే బాబు గారిని అరెస్ట్ చేసిన క్యాన్వాయ్ మాకు ఏలూరు దాటినాక ఎదురైంది. మాకు కళ్ళమ్మడి నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అప్పుడే మీకు తెలిసింది ఇలా అరెస్ట్ చేసిన సంగతి చూస్తూ ఉన్నాం రూమ్లో ఉండి. ఏమీ చేయలేని అసక్తత వచ్చినాక మాకు నిజంగా నేను మనిషిని కాలేకపోయా. ఒక 2-3 గంటలు ఆ క్షణంలో ఏమనిపించింది మీకు? ఏడ్చానని చెబుతుంటే ఏడ్చారు. అదే ఏమీ చేయలేని అసక్తత అని కూడా చెప్పాను మీతోటి. బాబు గారిని ఆ క్యాన్వా ఎదురైనప్పుడు ఏమో ఎట్ట బతికిన మనిషి ఎట్ట అయ్యాడు ఏంద్రా అని చెప్పి ఒక బాధ. సరే, మన గుంటూరు వచ్చిన తర్వాత 2 రోజులకి రామాంజనేయులు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. తను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, రమేష్ ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి మనం, బాబు గారిని అరెస్ట్ చేశారు కదా అని చెప్పాడు. నేనేం చెప్పానంటే, సరే మనం పెడదాం సార్, అప్పుడున్న మండల పార్టీ అధ్యక్షుడికి మాకు పడదాం, ప్రోగ్రాం పెడతామనండి అన్నాం. ఆయన ఏం చేశాడంటే 2 వర్గాలు నాతో బాగుండాలి అనుకున్నాడు. ఆయన మండల పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ పడ్డాం రాయల్ కిషోర్ గారి టైంలో. పోటీ పడితే నేనేమన్నా అసాన్ మాస్టర్ గారు అని ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ఒక ఎక్స్ సర్పంచ్ని నా వర్గం తరపున పోటీ చేయించాం. అతనేమన్నా ఒక అతను ఓసీ కమ్మ కుర్రాన్ని పోటీ చేయించారు. డివి శివరాం గారు మాకు ఎలక్షన్ ఇన్ఛార్జ్కి వచ్చారు. కంటెస్ట్ ఎలక్షన్ పెట్టాడు. నేను పెట్టిన అసాన్ మాస్టర్ గారికి 76 ఓట్లు వచ్చినాయి. అప్పుడున్న రాయల్ కిషోర్ గారు వీళ్ళందరూ కలిపి పెట్టిన అభ్యర్థికి 66, 67 వచ్చినాయి. 8 ఓట్లు మెజార్టీ కార్యకర్తల అభ్యర్థి అసాన్ మాస్టర్ గారు. డివి శివరాం గారు పలానా అతను విన్ అయ్యాడని చెప్పి ఆ రోజు ఉన్న ప్రోగ్రెస్ కమిటీ చైర్మన్ వివి చౌదరి గారికి ఇచ్చి వచ్చారు. ఈయన రాయల్ కిషోర్ గారు వీళ్ళందరూ మాట్లాడి ఆయన కాకుండా ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థిని కాకుండా వీళ్ళు నామినేట్ చేశారు. ఇవన్నీ ఈ ఎలక్షన్ ఏదో ఒక ప్రసారం అంతే. ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ మాటే నెగ్గుద్ది. మనకి రాజకీయాలు తెలుసు కాబట్టి ఇంక మేము కూడా అనవసరం లేడతోటి. ఇప్పటి వరకు మనం ఎంతసేపటికి తెలుగుదేశంలో జరిగినటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ అని మీ ప్రొఫైల్ చేసి, సో మీరు అపోజిషన్ పార్టీ బట్టే మీరు నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వైసీపీ ఒక తెలుగుదేశానికి నిద్రలేని రాత్రులు కూడా మిగిల్చిన మాట వాస్తవం. సో మీరు ఇందాక స్టార్టింగ్ ఒక మాట చెప్పారు, ఏ నాయకుడైనా రాజకీయ నాయకుల్లో కష్టపడే తత్వం స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నాయకుడిని నేను బాగా అబ్జర్వ్ చేస్తాను, ఎదుటి ఇన్స్పైర్ గా తీసుకుంటానని చెప్పేసి అన్నట్లు చెప్పారు. ఆ రకంగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు అసలు ఫస్ట్ వచ్చే ఆలోచన? అతను జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ అని పాజిటివ్ ఏనాడు ఉండదు, ఏది లేదు, అసలు న్యూట్రలైజ్ కూడా ఉండదు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆ వయసులో అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అప్పుడు నేను పడ్డ బాధ నాకే తెలుసు. తర్వాత ఒట్టిచెరుకూరు మండల హెడ్ క్వార్టర్లో ఒక ప్రోగ్రాం పెట్టా బాబు. ఈ రాష్ట్రంలో ఎవడు సాహసం చేసి జగన్కు వ్యతిరేకంగా బయటకు వచ్చిన మగాళ్ళు లేడు. నేనైతే గర్వంగా చెబుతా. పోనాటి మిత్రమండలి తరఫున ఒక ప్రదర్శన పెట్టా. రామాంజనేయులు గారు నాతోటి చెప్పాడు, ప్రదర్శన పెట్టా. అప్పుడు సస్పెన్షన్లోనే ఉన్నా నేను. ప్రదర్శన పెడితే ఎస్ఐ వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడా. చెప్పాగా, ఒకటి రిక్వెస్ట్, లేకపోతే 2వ రెవల్యూషన్. నా పాలసీ అదే, బతిలాటం లేదా తిరగబట్టం. ఇప్పుడు పోయి ఎస్ఐ గారితో, సార్ ఒక 200-300 మందితో రేపు నేను మీటింగ్, మాకు రేపు ఈవినింగ్ ప్రదర్శన ఉంది, అక్రమ అరెస్ట్ను ఖండిస్తా. ఎస్ఐ గారు అన్నాడు, అంతకన్నా దాటరుగా అన్నాడు. దాటరు సార్ అన్నాడు. సిఐ గారు ఉన్నారు సమయానికి. చెప్పినాక అందరికీ మన అనుకున్న వాళ్ళందరికీ కాల్ చేసాం. 2000 మంది పోగయ్యారు. కాగడాలో ప్రదర్శన పెట్టి, కాగడాలో ఒక యాప్. ఆ రోజు మా మిత్రమండలి, ఇప్పుడు నాతో పాటు సుబ్బారావు అని, శ్రీన్ అని, ఇంకో శ్రీన్ అని, కాటరపాటి సర్పంచ్ శంకర్ అని, మాది ఒక టీం ఉంది, ఒక 10-12 మంది హార్డ్ కోర్. మాదంతా ఒకటే మాట,
ఎవరి పని వాళ్ళని చేసుకున్నాం. సాయంత్రం 5:30కి చెరుకూరు వెళ్ళాం. జనం ముందుండి నడిపేవాడు లేడు, ప్రతివాడు భయపడుతున్నాడు, నాయకుడు అయినవాడు బయట. జనంలో కసి ఉంది. అందునే భువనమ్మకు అండగా లోకేష్కు తోడుగా అన్న క్యాప్షన్ ఒట్టి చెరుకూరు మండలంలో పోనాటి మిత్ర మండలం ద్వారా పుట్టిన క్యాప్షన్ అది తీసి ఈ కుర్రాళ్ళు ఈ పిల్లలు ఇవాళ సోషల్ మీడియా పెరిగిపోయినాక మొత్తం వీడియోలు తీశారు. వీడియోలు తీసి 9:30 కల్లా అప్లోడ్ చేశారు. మేము బహిరంగంగా ఇగో జగన్ చూసుకో, బాబు గారు అక్రమం చేస్తూ నువ్వు దుర్మార్గంగా వ్యవహరించావు, నీకు చేత అయితే మా మీద కూడా కేసులు పెట్టుకో, మీ ప్రభుత్వం ఇగో ఇది పలాని పోనాటి మిత్ర మండలి ఒట్టి చెరుకూరుని ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ఒట్టి చెరుకూరు మండలం అని చెప్పి కూడా బహిరంగంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా తెలియజేశాం. అది అయిపోయిన తర్వాత రెండో రోజు నాకు ఒక సిఐ ఒక ఎస్ఐ ఫోన్ చేశారు. పత్తిపాడుకు సంబంధం లేనాడు, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అది ఇది అని చెప్పి బెదిరించారు. సార్ మా నాయకుడిని అరెస్ట్ చేశారు, చేశా, మీ చేత అయింది అది అరెస్ట్ చేయటమేగా, చేసుకోండి, నాకేం ఇక్కడ పోయేది లేదు ఊడేది లేదు, మొహాడా లేకుండా చెప్పా. ఆ ఎస్ఐ స్టన్ను, ఏంది అట్ట మాట్లాడుతున్నా అన్నాడు. నేను మాట్లాడేది అంతే, మీకు చేత అయింది మీరు చేసుకోమని చెప్పి అడ్డం తిరిగి మాట్లాడు. డిపార్ట్మెంట్కి కూడా తెలుసు, సాధ్యమైనంత వరకు చెబుతుండగా నిజం చెబుతా, రిక్వెస్ట్ చేస్తా, వెళ్ళలేదనుకో తిరుగుబాటు చేస్తాం. ఏమవుద్ది మాకు, ఏమవుద్ది బాబు, ఏమీ కాదు, తిరుగుబాటు చేస్తే ఏమవుద్ది, కాకపోతే నాకు వచ్చే లబ్ధి ఏమో నాకుద్దా, నా కంపెనీలో ఏమన్నా మోస్తారా, ఇప్పుడు నాకు ఇద్దరు దేవుడి వాళ్ళు సెటిల్, నేను ఎందుకు ఒకటి దగ్గర పోయి మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం నాకు లేదు, నా పన్నా నాదే, నా పార్టీ తెలుగుదేశం, మా నాయకుడు చంద్రబాబు, ఇది ఇంక మాకు రెండో ఆలోచన కూడా లేదు. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అత్తయ్య గారికి కనుగొట్టి ఈ బ్యాచ్ ఉంది చూశారు, ఇందా మీతో చెప్పాను, మాకు నాయకులు మారుతారు కానీ ఇక్కడ క్వార్టరీ మారదని. ఈ క్వార్టరీ మొత్తం లోకేష్ గారి దగ్గర పోయి వాడు కాంగ్రెస్ వైసీపీతో రాజీ పడ్డాడు, అట్టబడ్డాడు ఇట్టబడ్డాడు అని చెప్పి లోకేష్ గారికి వారానికి ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని లోకేష్ గారికి బాగా ఎక్కేశారు. నేను పోయి లోకేష్ గారితో ఏం బతిలాడు, అయ్యా నేను తెలుగుదేశం నేను చెప్పుకునేదా, నేను తెలుగుదేశమే, నేను పార్టీ అయినప్పుడు నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకేముంది, సస్పెండ్ చేస్తే నేను ఓటే వేయాలి, వాళ్ళు సస్పెండ్ చేస్తే సస్పెన్షన్ ఇదే హైకోర్టు ఉరిశిక్ష కాదు, మరణదండ అంతకన్నా కాదు. అందుకని నేను ఎవరి దగ్గర బాధలుచుకోలేదు. సో ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా మీరు నిలబడ్డారు ఆపోజిట్. అయితే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగినప్పుడు ఆయన మీద న్యూట్రల్గా ఉన్నారని మీరు చెప్పారు. ఏ పరిస్థితుల్లో కూడా ఇన్నిసార్లు ఇబ్బంది పెట్టినా మీద కోపం అసహనం లాంటివి వ్యక్తపరచలేదా? అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద. నేను న్యూట్రల్గా వెళ్ళాను, నేను అవుట్రైట్ టీడీపీయే. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం ఉండదు, తన పార్టీ వేరు మా పార్టీ వేరు, అసలు సమస్య. ఆయన నాయకత్వం గురించి ఏం చెప్తారు? అతను చేతులారా చేసుకున్నాడు కొన్ని, అతను కూడా చుట్టూ ఉన్న కోటరీ జడగొట్టింది. ఆ స్థాయి ఆయన నాయకత్వం గురించి చెప్పే స్థాయి మంది కాదు, ఆ స్థాయి మంది కాదు. మన స్థాయి ఏంటంటే జిల్లా నాయకులు, నా స్థాయి మండలం, మా కాన్స్టిట్యున్సీ. 2019 ఎలక్షన్లో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినటువంటి వైసీపీ దాదాపు దశాబ్దాల చరిత్రటువంటి కల్ట్ బేసినటువంటి టీడీపీని పూర్తిగా పడగొట్టినటువంటి వైసీపీ ఏ తప్పులు చేసింది ఓడిపోవడానికి? జగన్మోహన్ నా నాలెడ్జ్లోనైతే బాబు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీయే జగన్మోహన్ రెడ్డిని ఓడించింది. ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఆయన శుభ్రంగా ఆరోగ్యశ్రీ ఒకటి కంటిన్యూ చేస్తా, వైఎస్ గారు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేస్తా, పోలవరం ఇంకో 4 ఏళ్ళు కడతా, అమరావతి రాజధాని ఇంకొక 5 ఏళ్ళు కడతా, వీడి జోలికి పోకుండా కూర్చుంటే జనంలో ఆయనకు వ్యతిరేకత వచ్చేది కాదు. ఈ కబ్జాలు, ఈ అణిచివేత పరిపాలన ఇది లేకుండా ఉన్నట్టయితే ఆయన ఇంకోసారి గెలవడానికి అవకాశం ఉండేది. నెంబర్ 3 ఈ చోట్ల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం అనేది ఏంటి? వాళ్ళ సెల్ఫ్ గోల్, వైసీపీ గవర్నమెంట్ సెల్ఫ్. అది ఏమన్నా రాంగ్ స్టెప్ అయితే బాగా మొన్న జరిగిన ఎలక్షన్ ఒకటే బాబు, పవన్ కళ్యాణ్ గారా చంద్రబాబు గారా లోకేష్ గారు అనేది జనం చూడాల. జగన్ ఉంచేవాళ్ళు ఒక పక్క ఉన్నారు, దించేవాళ్ళు ఒక పక్క ఉన్నారు. నా అనాలిసిస్ అయితే జగన్ను ఉంచేవాళ్ళు ఒక పక్క ఉన్నారు, దించేవాళ్ళు ఒక పక్క ఉన్నారు. రాష్ట్రం మొత్తం బలంగా కోరుకుంది జగన్ గారిని దించాలి అని. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పోరాట యోధుడు, మంచి పోరాట నాయకుడు, పటిమ గల నాయకుడు అన్ని అంటే మీరే ఉంటారు ఎస్ఆర్ పట్టుదల విషయంలో ఒప్పుకోవాలి. సో అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి విషయంతో ఒకే వరలో 2 పత్తులు ఉన్నాయి.
కానీ ఈ రెండు జంట కత్తులు రాజకీయంలో దూసుకొని వెళ్తున్నాయి. జోడు గుర్రాలు లాగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ జోడు గుర్రాలు రేపు విడిపోయే పరిస్థితులు ఏమన్నా వస్తాయా? అంటే బాబు అవతల జగన్ ఉన్నంత కాలం వీళ్ళు విడిపోరు, అది వాస్తవం. ఒకే దాంట్లో రెండు కత్తులు ఉండలేవు అనేది వాస్తవం. ఎప్పటి వరకు అంటే జగన్ ఉన్నంత వరకు వీళ్ళు విడిపోరు. అది ఎందుకంటే అవతల మనిషిని బట్టి అవతల చర్యను బట్టి ప్రతిచర్య. ఇప్పుడు లోకేష్ గారి గురించి కూడా మేము కొన్ని ఊహలు వాళ్ళ ఊహలుగానే ఉండే. ఈయన గట్టిగా స్ట్రాంగ్గా పరిపాలన విషయాల్లో కానీ కొన్నిటి విషయాల్లో ఈయన బాగా గట్టిగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ గారి ఎవల్యూషన్ చూస్తుంటే ఫస్ట్ లో ఆయనకి దారుణంగా ట్రోల్ అయ్యేవారు. ఆయనకి సరిగ్గా మాట్లాడడం కూడా రాదు ఒకనొక టైంలో మైక్ పట్టుకొని. అలాంటి వ్యక్తి బాగా షైన్ అయ్యారు. అసలు ఆ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవడో చూడాల. ఒక్క మాటలో లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఇవాళ రాజకీయాలకు సరిపోయిన నాయకుడు. విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంపాక్ట్ ఎలా ఉండేది అనేది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు మీరు అసెంబ్లీ రౌడీ అనే సినిమా చూసారు. ఒక రౌడీ గోండా ఒక దౌర్జన్యాలు బరాయించలేక ఫస్ట్ ఒక ముసలతను పోయి ఓటేస్తాడు, సబితే సంపుకోడు. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ ఓటేసింది పవన్ కళ్యాణ్. నా దృష్టిలో ఆ ముసలాయన క్యారెక్టరే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. తత్మా ఇంకా జనం మొత్తం పోయి బొలో అంటా పోయి ఓట్లు వేశారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో ఆ పెద్ద ఆయన క్యారెక్టరే పవన్ కళ్యాణ్ పోషించాడు ఆంధ్రప్రదేశ్. ధైర్యంగా ముందడిగేసిన ఒక వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు లేకపోయినా తెలుగుదేశం గెలిచేది, ఇంత హోప్ తోటి గెలిచేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో 110, 120 సీట్లతో గెలిచేవాళ్ళం. ప్రస్తుతం కూటమి పాలన నడుస్తుంది. ఒక్క మాటలో ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పాలన? ప్రజలకైతే మేలు జరుగుతుంది, అది మాత్రం పక్కా. నెగటివ్స్ లేవు. అంటే ఇప్పుడు ఈ సూపర్ 6 అనేది అమలు కాస్త డిలే. అమల్లో గ్రామాల్లో ఏం జరుగుతుందంటే బాబు, ఇప్పుడు నేను రూరల్ ఏరియా నుంచి వచ్చినండి, అర్బన్ కాదు నాది. రూరల్లో గ్రామంలో నేను నాయకుడిని అనుకో, ఒక గ్రామానికి లేకపోతే ఒక బజార్, నేను గనక మంచితనంగా ఉంటే పార్టీకి 10 కళాల పోటీ ఉంటుంది. నేను స్వార్థంగా మా నాన్నకి ఇవ్వాలి, మా నాన్నకి అయిపోయి నాకు మా అన్నయ్యకి ఇవ్వాలి, లేకపోతే మా మేనత్తకి ఇవ్వాలి, మా పిన్నికి ఇవ్వాలి అని చెప్పి నేను ఆలోచించిన రోజు ఏ పార్టీ అయినా దెబ్బతింటుంది, వ్యతిరేకత పెరుగుద్ది. అలాంటి గ్రామాల్లో జరుగుతున్నాయి. అవి లేకుండా మా అధిష్టానం చర్యలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకో 2 times కూటమే. ఇంకా లాస్ట్ టక ప్రశ్న అడుగుతాను, టక చెప్పేయండి. మీరు ఇప్పటి వరకు ఇందాక నుంచి అడిగే ప్రశ్న, మీలాంటి విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుల్ని చాలా తక్కువ మంది అరుదుగా చూస్తుంటారు. సో అలాంటి మీరు ఎంపీపీ దగ్గర ఆగిపోయారు, ఎమ్మెల్యే ఆ తర్వాత ఎంపీ ఇలా చూసుకుంటారు ఎవరైనా భవిష్యత్తు. మీరు ఎందుకు ఆగిపోయారు, కారణం ఏంటి? స్ట్రైట్ గా ఒకటి మాట్లాడదు. నాకు రత్తయ్య గారే మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేది ఒక మైండ్ లో ఫిక్స్. అంతేగాని మీ ఎదుగుదల మీరు అసలు నాకు అవకాశాలు వచ్చినా బ్యాక్గ్రౌండ్ లో సెటిల్మెంట్ ఇట్లాంటివి నడిపిస్తూ ఉన్నారు. సెటిల్మెంట్లు అనేది ఏం లేదు బాబు. తెలుగుదేశం వాడికి ఏడన్నా అన్యాయం జరిగితే వాడిని ఒడ్డున వేసిన దాకా మా మనస్తత్వాలు ఊరుకో. ఒక జీవిత లక్ష్యం ఏంటి? ఏ లేదు బాబు, ప్రశాంతంగా నాకు 2 బిడ్డలు, వాళ్ళిద్దరు సెటిల్డ్, ప్రశాంతంగా హెల్త్ కూడా సహకరించట్లా. మన దగ్గరికి ఎవరైనా వస్తే మంచి చెడ్డ పనుల కోసం వస్తే వాళ్ళ పనుల కోసం ఎంత దూరం అయినా పోతాను. నాకు సెటిల్మెంట్లు కాదు, ఎవరన్నా ఒక భార్య భర్తలు గొడవ లేకపోతే ఒకళ్ళకో ఏదన్నా మన్ని సమస్యలు ఉండి వస్తే నాకు కనుక జెన్యూన్ అనిపిస్తే, అది కూడా ఎక్కువ శాతం అతను తెలుగుదేశం వాడు అయ్యి ఉంటే వాడి కోసం ఎంత దూరం అయినా పోతా, పోయి ఆ పని అయిపోయిన దాకా నిద్రపోకుండా చేసుకొస్తాం. ఉమ్మడి రాజకీయాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఇంత రచ్చలైతే మీరు మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సో మీరు డైరెక్ట్ గా థ్రెటనింగ్ చేశారు చాలా మందిని, మీ మీద డైరెక్ట్ గా హత్య ప్రయత్నం జరిగింది. అంటే మా ఊళ్ళో పర్సనల్ గొడవల్లో మాకు వేరే కుటుంబానికి ఉంటే కిరాయాలను తీసుకొచ్చారు చంపడానికి ఆత్మకూరు నుంచి. తర్వాత వచ్చినాడు నా ఫ్రెండ్ ద్వారానే వచ్చాడు. ఇవాళ ఉన్న రాజకీయ విశ్లేషకుడు మిస్టర్ అఫ్సాన్ రాజేష్, అతనికి తెలిసి నన్ను అలర్ట్ చేశాడు. అది ఎప్పుడో నేను రాజకీయాలకు వచ్చి తొలినాళ్ళలో జరిగింది. తర్వాత ఎవడైనా మా దెబ్బ కాసుకోవాలి కానీ ఎవడి దెబ్బ కాసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఓవరాల్గా మీ గురించి ప్రస్తుతం మీ భవిష్యత్తు వీటివన్నిటి గురించి ఏం చెప్తారు ఒక మాట? భవిష్యత్తు అనేది నాకేం ఆలోచన లేదు బాబు. మేము ఈ జిల్లాలో ప్రశాంతంగా రాజాగారి మనుషుల కింద ముద్రపడ్డాం. నేనైతే పార్టీ మనిషిని. రాజాగారు అంటే నాకు చాలా అభిమానం. రాజాగారు నా కుటుంబ సభ్యుడు, నా కుటుంబంలో పెద్ద ఆయన. ఎట్ సేమ్ టైము నేను గౌరవించే వాళ్ళలో ఎడపతినేని శ్రీనివాసరావు గారు, పత్తిపాటి పుల్లారావు గారు, ఎంటైర్ ఈ నాయకులు చాలామంది ఉన్నారు. మాకు అందరితోటి నాకు సత్సంబంధాలు ఉండే. గుంటూరు 1 ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నసీరుద్దీన్ గారు కానీ, లేకపోతే ఆంజనేయులు గారు కానీ,
బ్రహ్మారెడ్డి గారు అన్నా నాకు బాగా అభిమానం. అతను ఒక సీనానా లాగా ఒక మగవాడు, కొన్ని రాజకీయాలు రాజా గారి లాగా. ఇలాంటి వాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం. పాతారు వాళ్ళు అన్నా పుష్పరాజు గారు, ఎరపనేని ఎల్మంద్ర గారు, మాకు రత్తయ్య గారి పుణ్యమే ఇదంతా. వీళ్ళ ద్వారా నాకు పరిచయాలు, వీళ్ళందరితో బాగుంటాం. నాకంటూ ఆశయం లేదు బాబు, 10 కాలాల పాటు చల్లంగా ఈ చంద్రబాబు నాయుడే జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటాం. నా బాబు ఇక్కడ నా మీద అనేకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను వైసీపీ వాళ్ళతోటి కలిసి పని చేస్తాను అది ఇదని. నా మైండ్ సెట్ కాదు ఆ ఒక్క మాటే. ఇప్పుడు నేను చెబుతుంటే నా వయసుకి నాకున్న రాజకీయాలు సీనియారిటీకి నేను పోయి లోకేష్ గారి దగ్గర బాబు గారి దగ్గర నేను తెలుగుదేశం అండి అని చెప్పి నేను చెప్పుకోలేను. నేను తెలుగుదేశం అండి నేను చెప్పుకుంటే అట్ట వేరే పార్టీ వాడిపోయి చెప్పుకోవాలి. ఏమంటే మీ పార్టీలో ఉన్నా నేను వచ్చాను. నాకు అదే మైనస్ అదే ప్లస్ అదే. నేను చెప్పుకునేది ఏంది, నేను తెలుగుదేశం అన్న సంగతి బాబు గారికి తెలుసు. బాబు గారి కోసం ఎన్నో చేశాము. వైసీపీ గవర్నమెంట్లో బోనమ్మ కండగా స్లోగన్ మాదే. వైసీపీ గవర్నమెంట్లో మా జోలికి రావాలంటే ఎవడు మా జోలికి వచ్చే మగాడే లేడు. ఎందుకంటే మమ్మల్ని ఒక దెబ్బ అయితే మేము 2 దన్నిన దాకా నిద్రపోం. ఇప్పుడు పార్టీ పరంగా మా జోలికి ఒకడు వస్తే వాడి జోలికి 2 సార్లు పోతాం మేము. నో కాంప్రమైజ్ మా విషయాల్లో. ఇక వీళ్ళు పోయి ఇంకా మా చోట్ల మా కోటరీ ఉంది, మా పెద్ద సోదరులు ఉన్నారు కోటరీ. వాళ్ళు ఈ నాయకులు మారుతున్నారు కానీ ఈ కోటరీ మాటల మా పత్తిపాటికి వీళ్ళు ఎవరినైనా మ్యానిపులేట్ చేస్తారు. లోకేష్ గారి దగ్గరికి ఇదే టీం పోయింది, వాడిని తీసుకోవద్దు, వాడి తీసుకుపోతే నేను ఓటేసేవాడు నేను నా ఓటు తెలుగుదేశానికి వేస్తా. బూత్లో పోతే నాకున్న 10 మంది చేత కూడా తెలుగుదేశానికి వేయిస్తా. ఇప్పుడు కూడా వీళ్ళు రమేష్ మనుషులని ఒక ముద్ర నియోజకవర్గంలో, ఎక్స్పెషల్లీ నా ఒట్టి చెరుకూరు మండలంలో రమేష్ మనుషులు వాళ్ళు ఒకటే చెబుతున్నారు, వాడు ఏది చెబితే మా మాట అదే అంటారు. నాకన్నా పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు ఏమో ఆయన దగ్గర పోతే న్యాయం జరుగుద్ది కదరా, ఏదో ఒకటి విధంగా చేపిస్తాడని. ఇవాళ ఉన్న రాజకీయాలు అయితే పత్తిపాడు నియోజకవర్గంలో అంత సవ్యంగా అయితే లేవు. దాదాపు 40 సంవత్సరాలు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. చాలా యంగ్ స్టేజ్ లోనే వచ్చారు. 1925లో వచ్చారు. అప్పట్లోనే బాంబులు కూడా చెప్పారు మీరు. సో ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏం సాధించారంటే ఏం చెప్తారు? నేను సాధించానంటే బాబు, నేను ఈ రాజకీయంగా ఎదగటానికి బాగా నా వెనక మొదలైంది నా గ్రామం, తర్వాత నా మండలంలో తెలుగుదేశం కార్యకర్తలు, నన్ను అభిమానించే నాయకులు. ఈ 40 సంవత్సరాలు నాకు సంతృప్తిని ఇచ్చింది ఏంటంటే, నా ఇంటి దగ్గరకు వచ్చి ఎవరైనా పని అని అడిగితే, నా ఇంటి దగ్గర రావాల్సిన పని నాకు ఫోన్ చేసి అబ్బాయి ఈ పని ఉందరా లేకపోతే ఈ పని ఉందని అడిగితే వాళ్ళకి ఆ పని అయిపోయిన దాకా నేను దగ్గరుండి వెంటబడి వాళ్ళకి పని చేయించేవాడిని. తెలుగుదేశం వాళ్ళు అయితే నాకు చాలా, వాళ్ళు ఎవరున్నా పని అడగటం ఆలస్యం, వాళ్ళకి తగు విధంగా నాకు పరిధిలో నేను న్యాయం చేశాను. పోతే మా గ్రామంలో నేను ఎంపీపీ ఉన్న టైంలో ముట్లూరు గ్రామంలో మంచినీటి పథకం ఒకటి తీసుకొచ్చాను ముట్లూరు సౌత్కి. నాకు అది బాగా సంతృప్తిని ఇచ్చిన విషయం. మా గ్రామం కాదు, ఇతర గ్రామాల్లో కూడా కొన్ని పనులు నేను ఎంపీపీ ఉన్న టైంలో అయినాయి. నాకు రత్తయ్య గారి సహకారం ఉంది. ఆ రోజు నేను కొన్ని మంచి పనులకి ఆయన అండతోటి చాలా చేశాను. ఆ రోజు ఉన్న మహానుభావుడు హీరాలాల్ సమారియా గారి కలెక్టర్గా ఉన్నారు. ఆ టైంలో మా మండలంలో నాకు చేతనైన మటుకి చాలా మంచి పనులు చేశాను. కార్యకర్తలకు బాగా వెనుదన్నుగా నిలబడ్డా. ఇవాళకు కూడా నిలబడతా ఉన్నాం. ఎంపీగా ఉన్నప్పుడు అవినీతి లేదు బాబు, నేను కొంత భూమి కూడా అమ్ముకున్నాను. అమ్ముకున్నాను. నా గురించి మా ఏఈలు కానీ డిఈలు కానీ ఎవరిని అడిగినా కూడా రమేష్కి అతను చాలా కరెక్ట్గా ఉంటాడు అనే మాటతోటి నాకు సంతృప్తిని విషయం ఏంటంటే, బయట 100 మంది వాడు ఆ డబ్బులు కొడతారు ఈ డబ్బులు కొడతారు కన్నా నా ఆత్మసాక్షిని దాటి నేను ఏనాడు బయటికి పోలేదు. నా మీద మంచి అంతగా చెప్పుకుంటారు, చెడు అంతకన్నా ఎక్కువగా చెప్పుకుంటారు. ఎందుకంటే మా అగ్రెసివ్ క్యారెక్టర్ కాబట్టి నేను ఎంపీపీగా చేశాను. నా కుటుంబం నేపథ్యం మా తాతలు తండ్రులు అంతా వ్యవసాయదారులు. దానికంటే ముందు 40 సంవత్సరాల జీవితంలో అవిశ్వాస తీర్మానం పెట్టారు ఒక సందర్భంలో. అప్పుడు దాదాపు 7 ఎంపీపీలు ఉన్నారు. ఎంపీపీలు అందరిలో కూడా మీరు ఒక్కళ్ళే నిలబడ్డారు. 2004 కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గుంటూరు జిల్లాలో 7-8 మంది మీద అవిశ్వాసం పెట్టారు బాబు. ఈ 7-8 మందిలో అవిశ్వాసం ధీటుగా ఎదుర్కొని మళ్ళా పదవి కాపాడుకుంది ఒట్టి చెరుకూరు ఎంపీపీగా ఉన్న నేను ఒక్కడు మాత్రమే. నాకు అదొకటి గర్వంగా ఉంటుంది. కొన్ని ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ పుణ్యమంట, బాబు గారు పుణ్యమంట. నాకు రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాల్లో
ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో కొంతమంది నాయకుల దగ్గర మా రమేష్ అనే పేరు సంపాదించారు చాలు నాకు. నేను ఎక్కడ పోయినా కూడా, ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడి దగ్గర పోయినా కూడా మా రమేష్ వచ్చాడు అని చెప్పి నేను ఏ పని మీద పోయినా కూడా నాకు ఆ పని నా ఎమ్మట ఉన్న వాళ్ళకి పని చేయించి పంపించే శక్తి సామర్థ్యాలు సంపాదించే అంతమటికి నాకు సంతోషం. సార్ మీరు ఇప్పటి వరకు మీ రాజకీయ నేపథ్యం ఇదంతా చేశారు, కానీ మీ కుటుంబ నేపథ్యం చూసుకుంటే ముఖ్యంగా మీలాంటి ఒక విలక్షణమైన వ్యక్తిని, మీలాంటి ఒక రాజకీయ నాయకుడిని ఎప్పుడు సమస్యలతో తలకిందులైపోయి ఎప్పుడు గొడవల్లో ఉండిపోయి ఈ రాజకీయ జీవితంలో జీవితం మొత్తం పెట్టేసి సమయంతో బయట తిరిగే మీలాంటి వ్యక్తిని భరించిన ముఖ్యంగా మీ ధర్మపత్ని గారి గురించి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఎలా సార్? దయచేసి నాకు కొంత అదృష్టం బాబు, ఆమె నా భార్య కావటం. నేను అర్ధరాత్రి 2ంటికి వచ్చినా, తెల్లారుజాము 4ంటికి వచ్చినా, పెందలాడు 7ంటికి వచ్చినా కూడా నా మాటకి ఏనాడు ఎదురు చెప్పలేదు. పోతే నా పిల్లలు కూడా నాకు ఆ విధంగానే సహకరించారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద అయినా కూడా నాకు ఆ విధంగానే సహకరిస్తారు. నాకు పెళ్ళి అయ్యి 87లో అయింది. అప్పుడు ఎంత 19 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పుడు నా కుటుంబ పరంగా అందరూ నాకు మద్దతు తెలిపినాళ్ళు. నా తల్లిదండ్రులు కానీ, మా పిన్ని బాబాయిలు, మేనమామలు కానీ. నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయదారుడు. రాజకీయ నేపథ్యం అసలు ఎవ్వరికి లేదు. మా గ్రామంలోనే గ్రామ స్థాయి దాటి బయటికి వచ్చిన వాళ్ళల్లో నేను ఒక్కడనే. నా అదృష్టం ఏంటంటే నా గ్రామమే నాకు అదృష్టం. మా తమ్ముడు ఉన్నాడు బాబు, అతను స్కూల్ టీచర్. వాడికి రాజకీయాలకు అసలు సంబంధం లేదు. పోతే నా కొడుకు కూడా నాకు ఆపోజిటే. వాడికి రాజకీయాలకి అసలు వాడు ఎలాంటి ఇష్యూస్లో అసలు వాడు కలగ చేసుకోడు. ఏం చేస్తుంటారు? మా బాబు వాడు యుఎస్లో ఉంటాడు బాబు. వాడి పని ఏందో వాడు ఇవన్నీ ఎందుకు నాన్న నీకు అంటాడు. మా అమ్మాయి మాత్రం అప్పుడప్పుడు కాస్త ఇట్లో ఏళ్ళు పెడతా ఉంటుంది, కానీ ఏళ్ళు పెట్టినా కూడా దాని పది అది చూసుకుంటుంది. దానికి ఒక చిన్న కంపెనీ ఉంది. ఏ ఊరు వారసత్వం లేదు. వాడు నా మేనల్లుడు ఒకడు ఉన్నాడు ముట్లూరులో. వాడు 2 times ఎంపీటీసీ చేశాడు. వాడు నాకు బాగా గ్రామంలో మా వాళ్ళు అని చెప్పే కదా బాబు. ఇప్పుడు మేనల్లుడు ఒకడు ఉన్నాడు, మా కజిన్ ఒకడు ఉన్నాడు బుల్లి అని. పోతే కాపుల్లో కూడా నాకు మంచి మిత్రులు ఉన్నారు. నా అదృష్టం. నాకు 2 పల్లెల్లో నేను ఇవాళ పిలిచినా కూడా మా రమేష్ అనుకుని వచ్చే జనం ఉన్నారు. బీసీ కమ్యూనిటీలో కానీ, ఓసీల్లో కానీ. నా గ్రామమే నాకు అదృష్టం. లేదు బాబు, అసలు ఏనాడు లేదు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. అమ్మ ఉండా కూడా దానికి వాళ్ళ ఫ్యామిలీ అది, దానికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు బాబు. చెబుతుంటే నా బలం మొత్తం మా గ్రామమే. మా గ్రామంలో నన్ను వెనకమాలు నడిపించేది మొత్తం మా గ్రామస్తులే. ఇవాళకి ఏనాటికైనా నాకు అలా మన మండలంలో కానీ కొన్ని గ్రామాల్లో నాకు సాలీడు నేనంటే అభిమానించేవాళ్ళు ఉంటారు. నా అభిమాన సంఘాలను నేను అభిమానించేవాళ్ళు ఉంటారు. నాతో పాటు ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి సిద్ధపడే జనం ఉంటారు. నాకు బలం అదే. బలహీనత కూడా నేనేంటంటే నా మొండితనమే నా బలహీనత. నేను ఎవరి దగ్గర పోయి అది దాన్ని బతిలాటం, నాయకుల దగ్గర పోయి చేతులు కొట్టుకొని. మా క్యాపబిలిటీ తెలిసిన వాళ్ళు మమ్మల్ని ఆదరించిన నాయకులు ఉన్నారు. పుల్లారావు గారు. నేను ఎక్కడ ఉన్నా కూడా మాకేమైనా పని ఉంటే పాపం, లేకపోతే సీనన్న, ఎర్పతినేని గారు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఒక 4-5 వీళ్ళతోటి మాకు సత్సంబంధం. ఇదంతా పార్టీ ఇచ్చిన పుణ్యం నాకు. నేను ఇవాళ పొలాన్ని ముట్లూరు రమేష్ అంటే ఎవరికి తెలియదు. ముట్లూరు రమేష్ అంటే నా గ్రామమే నాకు అండ. ముట్లూరు రమేష్ బాబు. ముట్లూరు రమేష్ అంటేనే దాదాపు ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరైనా సరే ముట్లూరు రమేష అనేది ఒక పేరు సంపాదించుకున్నా అంటే నా గ్రామం వల్ల. నేను ఎప్పుడూ నా గ్రామానికి రుణపడి ఉంటాను. నేను అక్కడ కులాలు బొలాలు ఏం చూడను బాబు. నా గ్రామంలో ఎవరు వచ్చినా కూడా పార్టీ రహితంగానే నాకు మంచి అనిపిస్తే నేను వాళ్ళకి అవుట్రైట్ చేసి పెడతాను. రమేష్ గారు, పార్టీనే మీరు ప్రధాన దైవంగా నమ్ముకొని నడిచిన వ్యక్తి, కానీ అలాంటి పార్టీకి కూడా వెన్నుపోటు కొడుకు వైసీపీకి సపోర్ట్ చేశారు 2021 పంచాయతీ ఎలక్షన్లో అనేది మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఎంతవరకు వస్తుంది అది బాబు? 2021 పంచాయతీ ఎలక్షన్లో తెలుగుదేశం వర్గీయులు పోటీ చేసే పరిస్థితులు లేవు. ముట్లూరు గ్రామంలో 2 వైసీపీ వర్గీయులు పోటీ పడ్డారు. మా సొంత గ్రామం పోటీ చేసినప్పుడు ఒక వర్గం నా దగ్గరకు వచ్చి అన్న ఇది పరిస్థితి అని చెప్పారు. నేను అప్పుడు తెలుగుదేశానికి మీకు చేస్తే మా పార్టీకి లాభం ఏందని చెప్పి నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మీకు 2 సంవత్సరాల పదవి కాలం ఇస్తాం, 3 సంవత్సరాలు మాకు
అని చెప్పి మా మధ్య ఒక ఒడంబడిక కుదిరింది. ఒడంబడిక కుదిరినప్పుడు మా ప్యానల్, నా వర్గము, వైసీపీలో ఒక వర్గం, ఒక కళ్ళె, మాగినేని పెదరత్తయ్య వర్గం, జనసేన, వైసీపీ కలిసి ఒక వర్గంగా పోటీ చేశాం. 14 వార్డులకు గాను 12 వార్డులు మేము గెలిచాం మా ప్యానల్లో. ఈ గెలిచిన దాంట్లో 1000 ఓట్ల మెజార్టీతో పంచాయతీ మేము గెలిచిన తర్వాత మాకు 2 సంవత్సరాల పదవి కాలం ఇచ్చారు. 5 సంవత్సరాల కాలంలో మా తెలుగుదేశం వర్గీయుడికి 2 సంవత్సరాలు. అవతల రత్తయ్య పెట్టిన మనిషి 5 సంవత్సరాలు వైసీపీ ఆయనే. అతను వైసీపీ పార్టీలో ముఖ్యుడు. అతన్ని గెలవనీయకూడదని చెప్పి ఆ రోజు మేము ఈ ఒడంబడికి ఒప్పుకొని తెలుగుదేశానికి మేలు జరుగుతుందని చెప్పి మేము ఆ రోజు ఆ విధంగా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. తప్పితే తెలుగుదేశం అభ్యర్థి కనుక నేను పోటీ పెడితే మేము గెలిచినా ఓడినా సరే పోటీ పెట్టగల సామర్థ్యం మాకుంది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం రత్తయ్య గారు కోఆర్డినేటర్ ఉండి మా మీద కక్ష సాధింపు కుట్రలు చేస్తున్నాడని చెప్పి వైసీపీ అతనికి సంపూర్ణ మద్దతు ప్రకటించాడని చెప్పి మేము తెలుగుదేశం అతన్ని వైసీపీ వాళ్ళు ఇద్దరం కలిసి మళ్ళీ వేరే వర్గంగా పోటీ చేయటం అయింది. అంత తప్పితే ఏనాడు వైసీపీకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఈ క్రమంలో ఒకరోజు కోయలమూడి రవీంద్ర గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మేయర్ గారు, ఒకరోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి, రమేష్ గారు అర్జెంటుగా మీరు రండి అంటే ఇంటికి వెళ్ళాను. ఇప్పుడే బాబు గారు ఫోన్ చేశారండి. బాబు గారు ఫోన్ చేసి ప్రతిపాడు ఎనానిమస్ అయింది, మీరు ఆ ఎనానిమస్ కావటానికి లేదు, మీరు అభ్యర్థిని పెట్టాలని చెప్పి నాకు చెప్పారు. ఒక 3 గంటల సమయం తీసుకొని అక్కడ ఉన్న నూతలపాటి పరమేశ్వరరావు గారు అనే వ్యక్తిని పిలిపించి పంచాయతీకి ప్రెసిడెంట్కి మరియు వార్డు నెంబర్ల 16 మందికి మరోజు సాయంత్రం లోపు నామినేషన్లో లాస్ట్ గడువు, మరోజు ఇవాళ సాయంత్రం బాబు గారు కోయలమూడి నాని గారికి చెప్పటం, నాని గారు నాతోటి చెప్పినప్పుడు కరెక్ట్గా 10 గంటల లోపు మళ్ళా ప్యానల్ని సెట్ చేసి ప్రతిపాడులో నామినేషన్ వేయించాం. ఇవాళ కోటరీలో ఉన్న ముఖ్య నాయకులే ఆ రోజు సుచేత గారితో రాజీ పడి, ఇవాళ మేము తెలుగుదేశంలో హీరోలు అని చెప్పుకునేవాళ్ళే ఆ రోజు సుచేత గారి ఇంటికి పోయి రాజీ పడి అంగీకార పత్రాలు కూడా రాసుకొని వచ్చారు. రాసుకొని వచ్చినా ఆ రోజు నాకు బాబుగారి మాటే మా మాటగా మా శిరసా వహిస్తూ మేము ఆ రోజు పక్కాగా అవుట్ రైట్గా మేము వెళ్ళి నామినేషన్ వేయించి వచ్చాం. దీనికి సాక్ష్యం ఎవరో కాదు, ఇప్పుడున్న మేయర్ గారు నాని గారే ఉన్నారు. నాని గారికి ఆ రోజు మా ప్రతిపాడు గురించి సంబంధం లేకపోయినా ఈ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసినందుకు కొంత ప్రతివాడు వారికి ఆర్థిక సహాయం కూడా చేశారు. చెప్తున్నా కదా బాబు, ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పటం, ఎవరన్నా ముందుకు వస్తుంటే వెనక్కి లాగటమే పనిగా కొంత కోటరీ పనిచేస్తుంది. ఈ కోటరీ ఆ రోజు సుచేత గారికి అనుకూలంగా ఉండి పంచాయతీలకి నామినేషన్ లేకుండా చేసి గందరగోళం చేశారు. మళ్ళీ వాళ్ళే ఇవాళ మళ్ళీ ఈ ఎమ్మెల్యే గారు చుట్టూ కూడా చేరారు. అంత నీచ రాజకీయాలు చేయటం మా వల్ల కాదు. ఏదైనా ఉంటే మేము స్ట్రైట్గానే ఉంటాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల చరిత్ర మొత్తంలో వైస్రాయ్ హోటల్ కట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఒక మచ్చలాగా, ఒక నైట్ మేర్ లాగా వెంటాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ రోజు వైస్రాయ్ హోటల్ సంఘటనలో మీరు ప్రత్యక్ష సాక్షి, అక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి మీరు. సో అన్నగారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం ఉన్నప్పటికీ మరి అంత దారుణంగా శక్తిని విసిరేసేంత వ్యతిరేకత ఎందుకు, అంత దారుణమైనటువంటి హేట్రేడ్ ఎందుకు అన్నగారి మీద వచ్చింది? అప్పుడు బాబు అంటే ఆ వర్గాల్లో మాది ప్రధాన భూమిక అనేది కాదు, అసలు 100% లేదు. మేము అప్పుడు మా మాగినేని పెదరత్తయ్య గారు మినిస్టర్, ఈ యొక్క అల్లర్లు జరిగేటప్పుడు ఈ ప్రభుత్వం మీద రామారావు గారి మీద ఇవన్నీ వచ్చినప్పుడు మేము మా రత్తయ్య గారు అంటూ ఉన్నాం. మా రత్తయ్య గారు అంటూ ఉన్నప్పుడు లేక్యూ గెస్ట్ హౌస్ మా రత్తయ్య గారిది హౌస్. అప్పుడు ఆ హౌస్ దగ్గర ఉన్నప్పుడు అన్నగారు లక్ష్మీపార్వతి ఇద్దరు వ్యాన్ మీద గవర్నర్ బంగ్లాకి రావటం, అక్కడ లేరు ఎమ్మెల్యేలు అని తెలిసి వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళారు. మేమందరం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఒక ఆ 1000 మంది కార్యకర్తలు నేను ఒకడినై చూసినప్పుడు అన్నగారు బయట నుంచి తమ్ముళ్ళు రండి అని చెప్పి మైక్ తీసుకొని మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు లోపల ఉన్న వ్యక్తి ఎవరన్నా కావచ్చు, మాకు ఎవరైనా ఇది అంతమందిలో ఐడెంటిఫై కూడా లేదు. ఎవరనేది మాకు ఐడెంటిఫై లేదు, అనుమానం కూడా లేదు. లక్ష్మీ పార్వతి మీద చెప్పిసిరేశారు. అన్నగారి మీద 100కి 100 కాదు. లక్ష్మీ పార్వతి మీద చెప్పిసిరేసినప్పుడు దాన్ని కొంతమంది ఘటనలు అన్నగారి మీద వేశారు, అది ఇదని చెప్పారు. ఆ క్రమంలో పరిటాల రవి గారు,
ఈయన దివంగత దేవినేని నెహ్రూ గారు వీళ్ళంతా అన్నగారు వెంట ఉన్నారు. అక్కడ గేటు దగ్గర ఘర్షణ జరిగింది. అప్పుడు అక్కడ డీసీపీఓ ఏసీపీ ఇక్బాల్ గారు అని ఒక పోలీస్ ఆఫీసరు, రవి గారు కూడా వీళ్ళు ఘర్షణ పట్టడం కూడా జరిగింది. అవన్నీ ఆ రోజు మేము అక్కడ ఉండి చూడటం మా ప్రత్యక్షంగా మా కళ్ళెదురు జరిగిన సంఘటనలు ఇవి. అంత సాహసం ఎవరికి లేదు. అన్నగారికి అందరికీ దేవుడు అన్నగారు. ఇదే ఇష్యూ మళ్ళీ రోడ్ నెంబర్ 13 లక్ష్మీపార్వతి ఇంటికి వచ్చినప్పుడు అన్నగారు నిరసన ప్రదర్శనలకు బయలుదేరాడు. నిరసన ప్రదర్శనకు బయలుదేరే తల్లికి అప్పుడే పట్టాల రవి గారు బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. వచ్చినప్పుడు మాగినేని భద్రత్తయ్య గారు వీళ్ళందరూ లోపల కూర్చొని ఉన్నారు. బ్యాగులు సర్దుతున్నారు చైతన్య రథంలో. పట్టాల రవి గారు చూసి, రవి గారిని మేము ప్రత్యక్షంగా వీక్షించడం అది రెండోసారి చూసి ఎక్కడ ఈ బ్యాగులని అడిగారు. అడిగినప్పుడు ఆ వర్కర్స్ లక్ష్మీపార్వతి గారు ఈ బ్యాగులు జరుగుతున్నాం అనగానే తనే స్వయంగా ఆ బ్యాగులు మొత్తం తీసి బండిలోంచి బయటేసి ఆమె వల్లే రాష్ట్రం ఈ రకంగా అయింది, ఇంకా ఈ బయలుదేరిందా మళ్ళీ ఈ ప్రచారానికి కూడా ఆమె రావటానికి వెళ్ళలేదని చెప్పి రవి గారు అడ్డం తిరిగారు. రవి గారు అడ్డం తిరిగినప్పుడు ఆ వంతునే రవి గారు లోపల పోయి అన్నగారితో ఏం మాట్లాడారు మేమైతే చూడలేదు, కేవలం అన్నగారు ఒక్కళ్ళే ప్రచారానికి బయలుదేరి ఫస్ట్ మీటింగు గుంటూరు గాంధీ పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది మాగినేని భద్రత్తయ్య గారి ఆధ్వర్యంలో. అదే మీటింగ్ అయిపోయాక ఒక 4 రోజుల తర్వాత హరికృష్ణ గారు సేమ్ అదే గాంధీ పార్కులో మీటింగ్ పెట్టారు మళ్ళీ బాబు గారి తరఫున. ఇదంతా కేవలం ఆ రోజు ఉన్న ఎపిసోడ్లో మేమంతా బాబు గారి కళ్ళకల్లో ఉన్న అన్నగారి భక్తులు అందరం, చివరికి బాబు గారితో సహా అన్నగారి భక్తులు వేను. నిజంగా కనుక అన్నగారి మీద చెప్పులు వేరే ఉద్దేశం కాకపోతే ఎందుకు ఈ విషయాన్ని ఖండించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు? చేశారు బాబు. ఆ రోజు ఉన్న నాయకులు మొత్తం తెలుగుదేశంలో ఉన్న పెద్దలు అందరూ మాధవరెడ్డిగా అన్నగారి మీద ఎవరు వేయలేదు. లక్ష్మీపార్వతి మీద ఎవరికి దుందుడుకు చర్యగా లక్ష్మీపార్వతి మీద కోపంతో ఉండి వేయటం తప్పితే అన్నగారు మా అందరికీ ఆ రోజు లోపల ఉన్న 125 మంది 130 మంది ఎమ్మెల్యేలకు కానివ్వండి, 150 మందికి కానివ్వండి, బయట ఉన్న రామారావు గారు ఏమిటి ఉన్న 40 మందికి కానివ్వండి, అందరికీ అన్నగారు దేవుడు. అన్నగారు దేవుడు అన్నప్పుడు దేవుడు ఎన్నో వైపు కనీసం చెప్పులు కూడా వేసుకో, చెప్పులు ఇసిరేశారంటే అంటే అటువైపు అసలు అంత పరిస్థితి ఏం చేసింది? రామారావు గారి మీద చెప్పు కాదు కదా, కనీసం కన్నెత్తి చూసే ఈర్ష్యగా చూసే పరిస్థితులు కూడా మా తెలుగుదేశం నాయకులు ఎవరికే లేరు. అటువైపు నుంచి పడ్డ మాట వాస్తవం. అది కేవలం ఈ సైతాన్ లక్ష్మీపార్వతి గారు ఏసీ లక్ష్మీ గారు కూడా అంటానికి వీల్లేదు. అంత అసహ్యకరమైన పనులు చేసింది ఆమె. లక్ష్మీపార్వతి మీద వ్యతిరేకతోటి చేయటం తప్పితే లక్ష్మీపార్వతి కబంధ హస్తాల నుంచి పార్టీని కాపాడుకోవటానికి తప్పితే అన్నగారి మీద ప్రేమ లేక కాదు. అన్నగారిని దైవంగా పోల్చే వీళ్ళందరూ ఈ పెద్ద పెద్ద నాయకులు మొత్తం ఇది లేని పరిస్థితిలో తిరుగుబాటు చేయాల్సి వచ్చింది ఆ రోజు. మాకు తెలిసి నాలెడ్జ్ చాలా దారుణాలు చేసింది ఆ రోజుల్లో. అర్హత లేని వాళ్ళకి అందలాలు ఎక్కియటం, డబ్బు తీసుకోవటం, చీరలు తీసుకోవటం, నగలు తీసుకోవటం, పార్టీని ఒక రకంగా భ్రష్టు పట్టించింది. పార్టీని భ్రష్టు పట్టిస్తే కేవలం పార్టీని కాపాడుకోవడానికి జరిగిన తిరుగుబాటు ఇది. ఆమెకు స్ట్రైచర్ లేని మనిషి అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని బదనాం చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది మాజీ ఎంపీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకులు పూనాటి రమేష్ గారు, ముట్లూరి రమేష్ గారు. సో మరో బలమైన రాజకీయ నాయకులతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.